ఇప్పుడు వచ్చి మనం డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ ఆపర్చునిటీస్ చూద్దాము. ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ రిమోట్ అండ్ ఎంట్రీ లెవెల్ అని చూసాం కదా. మనకి ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ చాలా జాబ్స్ అయితే మనకు కనిపిస్తాయి, రిమోట్ జాబ్స్. ఈ జాబ్స్ చూడండి, శాలరీస్ ఒకసారి చూడండి ఇవి ఎలా ఉన్నాయి అనేది. ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఇక్కడ వచ్చేసి కొన్ని జాబ్స్ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. మొత్తం వచ్చేసి రిక్వైర్మెంట్ ఏమేమి కూడా ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఎబిలిటీ టు వర్క్ విత్ ఇన్ ద టీము, ఇవంతా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఏమని ఇచ్చాడు, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎస్ఈఓ అండ్ ఫంక్షన్ ప్రాక్టికల్స్ ఆఫ్ సర్చ్ ఇంజిన్స్. దాన్ని ఎలా ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్చ్ ఇంజిన్స్ సర్చ్ ఇంజిన్ యొక్క ప్రిన్సిపల్స్ బేసిక్స్ తెలుసుంటే సరిపోతుంది. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఇంటర్నెట్, ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సపోర్ట్, ఇట్లా ఇవన్నీ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం బేస్ చేసుకుని ఉంటాయి. ఇవి ఎంట్రీ లెవెల్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి కాబట్టి ఇట్లా మనకి అన్నీ చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏ కంపెనీ ఎలా అడుగుతుంది అనేసి మనకు ఒక ఐడియా అయితే వస్తుంది మన జాబ్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ కాకుండా రిమోట్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ రిమోట్ ఇన్ ఇండియా ఉంటుంది. మన ఇండియా లెవెల్లో మనం ఏదైనా కమ్యూనికేషన్ బాగుండి మంచిగా చేయగలగమంటే ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు, హెడ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ రిమోట్ జాబ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయి, మనం ఏం వర్క్ చేయాలో ఇక్కడ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే స్ట్రాటజీస్ అంటే అది వర్క్ ఎలా చేయాలి, దాని రిజల్ట్ ఏమొస్తుంది అనే దానికి ప్లానింగ్ అనమాట. ముందుగానే ఒక ప్లాన్ చేస్తే అది ఎంప్లాయీకి ఇవ్వాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ ప్లాన్ ప్రకారం మనం వర్క్ చేయాలి. ఆ స్ట్రాటజీస్ బిల్డ్ చేయటం, ఇది ఎలా బిల్డ్ చేయాలి అనేది క్లాసెస్లో మేము నేర్పిస్తాము. స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేయాలి, బడ్జెట్ మేనేజ్మెంట్, బడ్జెట్ ఎలా మేనేజ్ చేయాలి అంటే ఎక్కువ ఒక పెయిడ్ యాడ్స్ రన్ చేసేటప్పుడు వాటిని ఎలా మేనేజ్ చేయాలి, ఎక్కువ బడ్జెట్ పెట్టాలా తక్కువ బడ్జెట్ పెట్టాలి, ఏ బడ్జెట్ పెడితే ఏ కీవర్డ్స్ ఎంతవరకు వర్క్ అవుతున్నాయి, ఏ కీవర్డ్స్ నుంచి రిజల్ట్ ఎంత వస్తున్నాయి, ఇవన్నీ బేస్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని చేయాలి. ఇది వితిన్ 1 or 2 daysలో అయ్యే ప్రాసెస్ కాదు, 1-2 months అన్నా చేయాలి. ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా పెద్ద ఏజెన్సీస్ అయినా కూడా ఫస్ట్ ఒక కొత్త క్లయింట్ మన దగ్గరకు వచ్చారంటే ఒక 2 months దాని మీద రీసెర్చ్ అయితే చేస్తారు. తర్వాత మాత్రమే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే ప్రతి బిజినెస్కి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి. సేమ్ బిజినెస్ అయినా కూడా కాకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ కానీ ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడ్స్ వస్తాయి అనమాట. ఓకే, సేమ్ సర్వీసెస్ ఇచ్చే 2 కంపెనీలకు మనం యాడ్స్ రన్ చేసినా కూడా సేమ్గా లీడ్స్ అయితే రావు. ఎందుకంటే ఆ కంపెనీ వాళ్ళ కంటెంట్ని బట్టి, వాళ్ళు ఇచ్చే సర్వీస్ని బట్టి, వాళ్ళ రివ్యూస్ని బట్టి, అంటే కంప్లీట్గా కంపెనీ బేస్ చేసుకొని మాత్రమే లీడ్స్ అనేది వస్తాయి. ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీకి 5 star రేటింగ్ ఉంది, ఒక కంపెనీకి 3 star రేటింగ్ ఉంది. ఒక సేమ్ ఏజెన్సీ వాళ్ళు ఇద్దరికి సేమ్ క్వాలిఫికేషన్స్ తోటి సేమ్ రిక్వైర్మెంట్స్ తోటి యాడ్ రన్ చేశారు. కానీ ఒక క్లయింట్ అనే అతను రిజిస్టర్ అవ్వాలి అంటే 2 ఓపెన్ చేస్తారు. కానీ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు ఆయన ఏం చూస్తాడని ఆ వెబ్సైట్ యొక్క క్వాలిటీ చూస్తాడు, క్వాంటిటీ చూస్తాడు, అంటే కంటెంట్ ఎలా రాశారు, ఎంత రాశారు, ఏం రాశారు, ఇవన్నీ చెక్ చేస్తారు. తర్వాత వచ్చేసి రేటింగ్స్, అంతకుముందు వాళ్ళ రివ్యూస్ ఇవన్నీ చూస్తారనమాట. అప్పుడు 5-1 వాళ్ళని ప్రిఫర్ చేస్తారు కానీ 3-1 వాళ్ళని ప్రిఫర్ చేయరు. అట్లా లీడ్స్ వేరియేషన్ వస్తుంది అనమాట. అప్పుడు కంపెనీ దగ్గర మనం ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్పడం, ఎలా ఐడెంటిఫై చేయడం, ఇవన్నీ ఆన్లైన్ క్లాస్లో నేర్పిస్తాం. తర్వాత కంటెంట్ అండ్ ఎస్ఈఓ ఓవర్ సైట్. ఈ ఎస్ఈఓ ఏంటి, కంటెంట్ ఎలా రాయాలి, ఇవన్నీ మనకి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ మాత్రమే చేయగలరు, ఫ్రెషర్స్ అయితే ఇది చేయలేరు. క్యాంపెయిన్ మేనేజ్మెంట్, ఇవన్నీ వచ్చేసి ఎక్స్పీరియన్స్డ్కి హెడ్ అని ఇచ్చేస్తాడు, హెడ్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ అని. దాదాపు ఇక్కడ అంటే ఎక్స్పీరియన్స్ 8 years ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ ఫోకస్ ఆన్ ద ఇన్బౌండ్ గ్రోత్ ఇంక్లూడింగ్ 3 years బిజినెస్ టు బిజినెస్కి అట్లా మనం వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అడుగుతూ ఉన్నాడు. అక్కడ వచ్చేసి ఫర్ ఫ్రెషర్స్ అని చూద్దాము, రిమోట్ జాబ్స్ ఫర్ ఫ్రెషర్స్ అని. ఇక్కడ ఈ కామర్స్ డిజిటల్ మార్కెటింగ్ కూడా 2 types ఉంటుంది. ఒకటి మామూలుగా నార్మల్ కంపెనీస్కి చేసే డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఈ కామర్స్ కంపెనీకి చేసే డిజిటల్ మార్కెటింగ్. ఈ కామర్స్ అంటే దాన్ని ఎక్కువగా మార్కెటింగ్ చేస్తే సేల్స్ పెరుగుతాయి, ఇమీడియట్గా సేల్స్ రావాలన్నమాట వాళ్ళకి. అంటే ఒక ప్రోడక్ట్ని మనం మార్కెట్ చేస్తాం, ఆన్లైన్లో పెట్టామంటే దాన్ని చూసి వాళ్ళు బై చేసే విధంగా ఉండాలని.
అట్లా ఈ కామర్స్ మార్కెటింగ్ చేయాలి. అది సర్వీసెస్ అనుకుంటే ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగానే వెంటనే వాళ్ళు కన్వర్ట్ అవ్వరు. ఆ సర్వీసెస్ చూస్తారు, వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు, మాట్లాడతారు, కొంచెం టైం తీసుకుంటారు. బట్ ఈ కామర్స్ ఏంటంటే డైరెక్ట్గా ప్రోడక్ట్స్ మనం సేల్ చేస్తున్నాం కాబట్టి మార్కెటింగ్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇమీడియట్గా సేల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుంది, మనం ఏం చేయాలి అంటే ఈ కామర్స్ అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకమైన జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అన్ని ఒక సేమ్ 2 ఈ కామర్స్ కంపెనీస్ కూడా సేమ్ ఒకే రోల్ అయితే ఇవ్వరనమాట. సేమ్ పొజిషన్కి కూడా డిఫరెంట్ వేలో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేటింగ్ విత్ ద క్లయింట్ అండ్ వెండర్స్, క్లయింట్స్ తోటి వెండర్స్ తోటి కమ్యూనికేట్ చేయాలంటే క్రియేటింగ్ ఏ రిలేషన్షిప్ విత్ ద మర్చెండర్స్, managing the back-end operations in each website, offline store and behalf of the client. ఆఫ్లైన్ స్టోర్లో స్టోర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. అవన్నీ ఎవరైతే ఆన్లైన్లో వాళ్ళ ప్రోడక్ట్స్ ఎవరైతే ఇస్తారో ఆ స్టోర్స్ని ఎట్లా మాడిఫై చేయాలి, సేల్స్ టీమ్కి ఎలా ఫార్వర్డ్ చేయాలి, వాళ్ళు అంతా స్టోర్ మేనేజ్మెంట్ అనేది అది ఒక డిఫరెంట్ టైప్ అనమాట. అది కూడా చేయటం తెలిసి ఉండాలి. మేనేజింగ్ ద రిపోర్ట్స్ వీక్లీ ట్రెండ్స్ టు ద ఇండస్ట్రీ రిపోర్ట్స్ మేనేజ్మెంట్ చేయాలి. ఇట్లా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అనమాట. అంటే ఇది ఈ కామర్స్ ఎస్ఈఓ. ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటే మనం చేయగలుగుతాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రిమోట్ అనమాట. ఇది రిమోట్ జాబ్, దీని ఎగ్జిక్యూటివ్ జాబ్ అంటే ఇది కరెక్ట్గా మన ఎస్ఈఓకి సంబంధించింది. డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ ద డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ టు ఇంక్రీజ్ ద బ్రాండ్ అవేర్నెస్ టు డ్రైవ్ ద ట్రాఫిక్ అవర్ వెబ్సైట్. అంటే వీళ్ళు లీడ్స్ జనరేట్ చేయమనట్లేదు, బట్ వీళ్ళు ఏంటంటే బ్రాండ్ అవేర్నెస్, వాళ్ళ బ్రాండ్ జనాల్లోకి వెళ్ళాలి, అందరికీ తెలియాలి అనేది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్కి ట్రాఫిక్ పెరగాలి. ఇవి 2 వాళ్ళు మెయిన్ ఎజెండా పెట్టుకున్నారు. తర్వాత మేనేజ్ ద సోషల్ మీడియా అకౌంట్స్, క్రియేటింగ్ ద ఎంగేజింగ్ కంటెంట్, బూస్ట్ ఫాలోవర్స్ ఎంగేజ్మెంట్ అండ్ ఇంక్రీజింగ్ ద కన్వర్షన్ రేట్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఏంటంటే బూస్ట్ ఫాలోవర్స్ని ఇంక్రీజ్ చేయాలి, అలాగే కన్వర్షన్ రేట్ ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. కన్వర్షన్స్ అనేవి స్టార్ట్ అవ్వాలి. వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఉంటాయి. క్రియేట్ అండ్ ఎగ్జిక్యూట్ ద ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ క్యాంపెయిన్స్ టు రీచ్ టార్గెట్ ఆడియన్స్. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి టార్గెట్ ఆడియన్స్ని బేస్ చేసుకుని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రన్ చేయడం తెలియాలి. ఇట్లా వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం ఇచ్చారు. డెడ్ లైన్ వచ్చేసి 7/12/2024 లోపల అప్లై చేయాలి. 5 days వర్క్ ఉంటుంది. ఇవి మొత్తం వాడు మంచిగా ఇచ్చేసాడనమాట. ఇట్లా మనము ఫ్రెషర్స్కి జాబ్స్ అయితే ఉంటాయి. ఈ శాలరీస్ కూడా మెన్షన్ చేశాడు. 2 lakhs నుంచి 2.4 lakhs పర్ ఇయర్ ఇస్తారు. అంటే ఫ్రెషర్గా ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే. ఇట్లా మనం అన్ని జాబ్స్ అయితే చాలా ఉన్నాయి. మేనేజర్ జాబ్స్ మనకి ఇది ఒకటే ఇట్లా కాకుండా ఇంకా మనకి జాబ్ పోర్టల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇగో చూడండి ఎన్ని జాబ్స్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నాయి, మళ్ళీ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. మనం ఏదైనా ప్రాజెక్ట్ అయిపోగానే వెంటనే ఏదైనా ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వాలంటే ఇక్కడ ఇంటర్న్షిప్. ఇక్కడ వచ్చి ఫీమేల్ అర్జెంట్ రిక్వైర్మెంట్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అని. ఇట్లా మనకైతే ఆ జాబ్స్ అయితే ఆపర్చునిటీస్కి అయితే ఏం తక్కువ లేవు, చాలా ఉన్నాయి ఆపర్చునిటీస్. One to 2 years టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎడ్యుకేషన్ వచ్చేసి BA ఇచ్చారు. రోల్స్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఇది హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ ఇండస్ట్రీ అంట. ఫీమేల్స్ రిక్వైర్మెంట్, వర్క్ ఫుల్ టైము, వర్క్ లొకేషన్ టైప్, వర్క్ ఫ్రమ్ హోము ఇట్లా ఇచ్చారు. ఇక్కడ మనం అప్లై చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఎన్ని జాబ్స్ కావాలంటే అన్ని జాబ్స్ దొరుకుతాయి మనకి. ఇందులో జాబులు ఎక్కువ ఉంటాయి, అలాగే మనకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది నేర్చుకొని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మంచి జాబ్స్ అయితే వస్తాయి. మీరు ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు
ఈ డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ ఏఐ టూల్స్ మళ్ళీ జాబ్ ట్రైనింగ్ మొత్తం కల్పిస్తాము. జాబ్ ట్రైనింగ్ విత్ డిజిటల్ మార్కెటింగ్ అని. డిజిటల్ మార్కెటింగ్ ఇది నేర్చుకున్న వాళ్ళకి కంపల్సరీగా జాబ్ అయితే వస్తుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టచ్చు, లేదంటే వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్కి మెసేజ్ చేసినా మేము రిప్లై ఇస్తాం. ఏదైనా మీకు ఐడియాస్ కావాలి అంటే, సజెషన్స్ కావాలి అన్నా, ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మేము ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం. ఓన్లీ క్లాసెస్కి మాత్రమే ఛార్జ్ చేస్తాము, ఆన్లైన్ క్లాసెస్కి.